హాయ్ అండి, నమస్తే. ఈరోజు బంగాళదుంప టమాటా కర్రీ. టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప. స్టవ్ మీద గిన్నె పెట్టాను, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కాగిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తిప్పుకున్నాం ఒకసారి. ఇవి కొద్దిగా వేగాలి. ఇవి వేగిపోయాయండి. టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్కలు మగ్గాలి. కొంచెం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాం కదా, ఒకసారి చూద్దాం టమాటా ముక్కలు మగ్గినాయేమో. టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. ఇందులో బంగాళదుంప వేసేసుకున్నాం. బంగాళదుంపలు వేసేసానంటే ఒకసారి కలుపుకున్నాం. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకుని ఒకసారి పెట్టుకుందాం. మూత పెట్టేద్దాం. మగ్గనివ్వాలి కాకుండా. మగ్గని ఒకసారి చూద్దామండి. మగ్గుతున్నాయండి. మగ్గినాయి చాలా మగ్గి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కచ్చాగా దంచుకున్నాను. కొద్దిగా మగ్గాలండి. బంగాళదుంపలు అవి మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. కొద్దిగా కారం వేసుకున్నాం. 1 స్పూన్ వేసాను కారం, నేను సరిపోతుంది. కొద్దిగా పసుపు, వాటర్ పోయాలి కొంచెం. ఒకసారి తిప్పాలి ఫ్రెండ్స్. ఇది దగ్గర పడాలి. ఉడికి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కట్టేసుకోవడం. మూత పెట్టేస్తాను. కూర ఉడికిపోయింది చూద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేశాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బంగాళదుంప రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.